ఏబిఎన్ రాధాకృష్ణ రోత రాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియజేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలి అని చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ రోత రాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియజేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలి అని చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ రోత రాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియజేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలి అని చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ రోత రాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియజేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలి అని చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్తున్నా. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నిరసన చేపట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విలువలు దిగజార్చేలా ఏబిఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని ధ్వజమెత్తారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారు అని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదు అని బ్రోకరిజం అని చెప్పారు. మహిళలకు ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారు అని ధ్వజమెత్తారు. రాధాకృష్ణది జర్నలిజం కాదు, బ్రోకరిజం అని నినాదాలు చేశారు. మహిళలకు ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. రాధాకృష్ణ, బూత్ పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ అరెస్టులు చేసిన మా ఉద్యమం ఆగదు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలా? చెంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా వైఎస్ఆర్ కుటుంబం మీద రాసిన రాతల్ని వెనక్కి తీసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బూత్ పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బూత్ పత్రిక రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్. ఏబిఎన్ రాధాకృష్ణ, 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 ఏబిఎన్ రాధాకృష్ణ,
రాధాకృష్ణ జై జగన్ జై జగన్ జై జగన్ ఏబిఎన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ ఓ బ్రోకర్ రాధాకృష్ణ, నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, 30 ఏళ్ల నుంచే నువ్వు చేస్తున్న దుర్మార్గాలు, దేవుళ్ళ లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ చంద్రబాబు నాయుడికి నువ్వు తొత్తులాగా మారి కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా అక్కడ అవినీతి అనే దాని ఒక లంచాలు తీసుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసి నీ బిల్డింగ్లో ఎన్ని పాపకార్యాలు చేసావో ఆ రోజు నేను ఓపెన్గానే చెప్పాను. ఈ రోజు కూడా చెప్తున్నా, నీ పాపం పండే పరిస్థితి వచ్చింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలతో పెట్టుకున్నావు నువ్వు. ఈరోజు మొదటి నుంచి మహిళల మీద ఆడిపోసుకుంటూ మహిళల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇప్పుడు కూడా ఆ విధంగా మా పార్టీ నాయకుల భార్యను నువ్వు విమర్శించావు కనుక దుర్మార్గుడా, నీ కుటుంబం ఏంటో నువ్వు చూసుకోరా ఒక్కసారి. నీ కుటుంబం ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ కూతురు పరిస్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా నువ్వు రాయి. చెప్తున్నావు, హెచ్చరిక చేస్తున్నాం రాధాకృష్ణ, నీ పాపం పండింది. అందుకనే ఈ రోజుతో మిమ్మల్ని వదిలిపెట్టావు. నువ్వు క్షమాపణ బహిరంగంగా చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తావు. మేం చేస్తే నువ్వు నిరూపించు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేసి ఇలా పైకి వచ్చావు? నువ్వు ఒక సామాన్యమైన స్టింగ్, ఒక సామాన్యమైన పత్రికా విలేకరుగా మొదలుపెట్టిన నీ ప్రయాణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద సంస్థను స్థాపించావు కదా. చంద్రబాబు నాయుడికి ఏమేమి తార్చావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి పడుకోబెట్టావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి సేవలు చేశావు, ఎన్టీఆర్ దింపి చంద్రబాబుని ఎక్కించడం ద్వారా నీకు నీ సంస్థకి జరిగిన లాభాలు ఏమిటో, నీ వ్యాపార సామ్రాజ్యం ఏమిటో ఈ ప్రజలకు చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు నిందించిన వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేరుతో కాదు, నువ్వు పచ్చ చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తవి. నీ ఎల్లో జర్నల్ పరాకాష్ఠకు పోయింది. నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పద్ధతులు మానుకోవాలి రాధాకృష్ణ. రాధాకృష్ణ, నువ్వు నీ బూతు రాతలు మాట్లాడుకుంటా, నీ బూతు రాతలు నువ్వు రాస్తూ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినావు. ఈరోజు కూడా అధికారంలో మీ పార్టీ ఉన్నా కూడా ఈరోజు నువ్వు మీ అసమర్థ పరిపాలనను కప్పిపుచ్చుతూ అసమర్థ పరిపాలన పట్ల ప్రజలను డైవర్ట్ చేసేకి దుర్మార్గంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా శిక్షిస్తే కాలం వస్తుంది. మిమ్మల్ని శిక్షిస్తాం ఖచ్చితంగా. కూడా మీ తాట తీస్తాము. తప్పనిసరిగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజు కూడా వస్తుంది రాధాకృష్ణ. మీరు సమాజం ముందర వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. ఇది మీకు సంబంధించినటువంటి తప్పిదము జరిగింది, మీరు ఒప్పుకోవాల్సిందే. ఈ తప్పిదాన్ని మీరు క్షమాపణ ద్వారానైనా క్షమాపణ కోరి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని క్షమాపణ కోరైనా మీరు ఈ తప్పిదాన్ని ఒప్పుకోండి. లేదంటే రాబోయే కాలంలో ఆంధ్రజ్యోతి ఛానల్ ఎక్కడ కూడా కనపడకుండా, ఆంధ్రజ్యోతి పేపర్ ఎక్కడ కనపడకుండా కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.